రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మా ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు వడాల నాగరాజు గారిని ఒక రాజకీయ స్వార్థంగా తను అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు మేము పార్టీ ప్రతినిధి బృందం వారిని పరామర్శించడం జరిగింది. పార్టీ నాగరాజుకి అన్ని రకాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటుంది. ఇప్పటికే బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. ఎందుకంటే అధికారం మార్పిడి జరిగినప్పుడల్లా ప్రత్యర్థులు తమ ప్రత్యర్థి మీద అంటే కక్ష తీర్చుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, మీరు పగటి కలలు కనమాకండి. మీకు అధికారం అనేది శాశ్వతం కాదు. మీకు తాత్కాలికంగా పైచాచిక ఆనందం పొందొచ్చు నాగరాజును అరెస్ట్ చేశామనేటువంటిది. నాగరాజు అరెస్టుని బూచిగా చూపించి మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నాల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోండి. మాకు జైళ్లు కొత్త కాదు, పోలీసులు కొత్త కాదు. మీరు అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. మరి ఈరోజు మీరు చేస్తున్న పని కూడా అదే అని నేను అడుగుతున్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులను కూడా అదే అడుగుతున్నాను నేను. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి మీ యొక్క దుశ్చర్యలకి ప్రజలే బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బుద్ధి చెప్తాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దేనికైనా సిద్ధమే. ఎక్కడా వెనకడుగు వేసేది లేదు. ఎవరికి భయపడేది లేదు. మీ ఉడతూపులకు భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమాల ఊపిరి నుంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీలాగా అవకాశవాద రాజకీయాల కోసం మేము రాజకీయాలు చేయలేదు. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం. నాగరాజు అరెస్టుతోని బీఆర్ఎస్ పార్టీని మీరు ఏమీ చేయలేరు ఖమ్మం జిల్లాలో. కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా నేను పత్రికా మిత్రుల సమక్షంలో నేను ఖచ్చితంగా మిగతా అన్ని విషయాల మీద స్పందిస్తాం. జిల్లా పార్టీ తరఫున ఈరోజు వచ్చింది కేవలం నాగరాజుని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం మాత్రమే ఇక్కడికి రావడం అనేది జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా పాత్రికేయ మిత్రులతో త్వరలోనే పంచుకున్నాం. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మా ఖమ్మం నగర పార్టీ అధ్యక్షులు